ఒంటరి పోరాటం చేస్తున్నాను. ఈ పోరాటంలో మీ అందరూ కూడా సపోర్ట్గా ఉండండి. క్రైస్తవ సమాజాన్ని ఎంత తప్పుదో పట్టిస్తున్నారో చెప్తున్నాను. రేపటి లైవ్లో ఇంకా చాలా చాలా విషయాలు చెప్తాను. ఎంత బట్టబయలు వేస్తున్నారో, చాలా కుట్రలు వేస్తున్నారు నా పైన కూడా. ఆ కుట్రలు మీరు పసిగట్టాలంటే మీ అందరూ కూడా లక్షలాది మంది జైబీఎం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ప్రతి చర్చిలో డిబేట్ జరగాలి, ప్రతి చర్చిలో నేను మాట్లాడే వీడియోలు వైరల్ కావాలి. తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వైరల్ కావాలి, విపరీతంగా వైరల్ కావాలి. అబద్ధము ఎంత భయంకరంగా ప్రచారం అవుతుందో ఈ సత్యం కూడా అంతకు 100 రెట్లు ప్రచారం జరగాలి. మీ అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయించండి. లక్షలాది మంది జైబీఎం టీవీకి లక్షలాది మంది నిలబడండి. మీ గొంతుగా నేనున్నాను, మీ గొంతుగా నేనున్నాను. నాకు ఏ ధర్మం లేదు, నాకున్న ధర్మం భారత రాజ్యాంగం మాత్రమే. భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ మీ అందరికీ అండగా ఉంటాను, నిలబడతాను. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలాంటి అవమానాలు పడి ఆయన 56 సంవత్సరాలకే చనిపోయాడు. ఆయన ఇలా గాంధీ ఎన్ని కుట్రలు వేసినా గాంధీ ఆయనకన్నా ఇంకా పర్సనల్గా ఎక్కువనే బతికాడు. అందుకోసం నా మీద ఎన్ని కుట్ర కుతంత్రాలు వేసినా నాకు ఎలాంటి భయం లేదు. మాట్లాడే గొంతుకలు కావాలి మనకు. నేను ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాను. హలో 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 అన్న, జైబీఎం అన్న, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను ఇక్కడ సీతాఫలం నుంచి మాట్లాడుతున్నాను. సీతాఫలం చెప్పండి సార్, చెప్పండి సార్. అదే మీది ఇప్పుడు జైబీఎం టీవీలా ఇస్తుంది కదా సార్, ఇది చెప్పండి సార్. చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు సార్ మీరు, మీ కాన్సెప్ట్. ఎందుకంటే ఇలాంటి సత్యాలు లేవడం చాలా మంచిది సార్. ఇది థ్యాంక్ యూ సార్. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ప్లీజ్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇలాంటి సమాజంలో ఇప్పుడు క్రైస్తవుల పైన ఈ విధంగా అత్యాచారాలు జరగడం చాలా బాధాకరం సార్. ఎందుకంటే దీన్ని అంతమొందించాలి, ఏదో రకంగా అంతమొందించేటట్టు చేయాలి సార్. మీరంతా కలిసి మీరందరూ స్టాండ్గా నిలబడాలి సార్. ఎవరైనా అందరం నిలబడతాం, అందరూ స్టాండ్గా నిలబడండి, అందరూ నిలబడండి. ఎంత పెద్ద కుట్రలు చేస్తున్నారు మీకు అన్ని ఫోటోలు వీడియోలు అన్ని చూపించడం జరిగింది. ఎంత భయంకరంగా ఒక మనిషిని ఎంత హేళన చేస్తున్నారు, ఎంత భయంకరంగా చేస్తున్నారు మీకు అన్ని పెడతారు. చర్చల మీద ఆడలాడుతున్నాయి. నేను సత్యమైనటువంటి ఎవరైతే ధర్మం కోసం కొట్లాడతారో వాళ్ళ కోసం నిలబడండి సార్. మీరు ఏం చెప్తున్నా అంటే ధర్మం కోసం నిలబడండి. మీరు పట్టుకున్న బైబుల్ సాక్షి చెప్తున్నారు. థ్యాంక్ యూ. నేనేం చెప్తున్నా అంటే సత్యమైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి సత్యం కోసం నిలబడ్డాను. దయచేసి మీ అందరూ కూడా డిస్కషన్ చేయండి. మీరు చర్చిలకు వెళ్తున్నారు, మీరు రేపొద్దున మీ మీద దాడులు చేస్తారు సార్. రియల్ చెప్తున్నాను. చర్చిలకు వెళ్ళే మన ఆడబిడ్డలు, అమ్మలు, అక్కలు ఎవరైతే చెల్లెలు వాళ్ళు బైబిల్ పట్టుకుని ఒంటరికి వెళ్ళిపోతుంటే వాళ్ళ మీద కావాలని కూడా నిందలేస్తారు. బైక్ అడ్డం పెడతారు, బైక్ తాగిస్తారు. కార్ అడ్డం పెడతారు, కార్ తాగిస్తారు. ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ చేతులు వేస్తారు. రాసి పెట్టుకోండి, జరుగుతాయి. మీరు దయచేసి ఇప్పుడు స్టాండ్లో మీకోసం నిలబడుతుంది జైబీఎం టీవీ. జైబీఎం టీవీ దగ్గర ప్రపంచానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. నేను మోడీ నెంబర్ కూడా చెప్పగలుగుతాను, అమిత్ షా నెంబర్ చెప్పగలుగుతాను, సీఎంల నెంబర్ చెప్పగలుగుతాను. చెప్తున్నా కదా, వాళ్ళతో అందరితో మాట్లాడతాను. మీరు అందరూ స్టాండ్గా ఉంటే వాళ్ళందరితో ఇదే ఫోన్ ద్వారా మాట్లాడతాను. మీ అందరూ నాకు ఏమాత్రం భయం లేదు, నాకు ఎలాంటి భయం లేదు సార్. అందుకోసం సార్ నిలబడండి సార్, దయచేసి ప్లీజ్ మీరు నిలబడండి. సీతాఫలం నుంచి మొట్టమొదటి కాల్ చేశారు సార్, మీరు నిలబడండి. పే బ్యాక్ టు ద సొసైటీ అండి. మనం స్ట్రాంగ్గా ఉండాలంటే మన ఆర్థిక వనరులు చాలా అవసరం. ఒకటి సార్, క్రైస్తవులు ఎవరిపైన ఏం చేస్తున్నారని దేశం గురించే మనం ప్రార్థన చేసేది ఇక్కడ. క్రైస్తవులు కూడా ఎవరిపైన నిందలేయడం కానీ ఇది కానీ చేయరు కదా క్రైస్తవులు. సార్ థ్యాంక్ యూ సార్. ఇంకో కాల్ వచ్చింది, మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్. నిలబడండి సార్, వీడియోలు షేర్ చేయండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూడండి, చాలామంది వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఏదైతే చెప్పాలనుకున్నారో వాళ్ళందరూ చెప్తున్నారు. దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో క్రైస్తవ సమాజం మీద భయంకర కుట్రలన్నీ మీకు చెప్పడం జరిగింది. ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత పెద్ద అన్యాయం చేస్తున్నారో మొదటి నుంచి కూడా చెప్తున్నాను. ఎంత దారుణంగా ఒడిగడుతున్నారో చెప్తున్నాను. దయచేసి నాకు ఫుల్ అంటే జ్వరంతో ఉన్నా కూడా నేను చెప్తున్నాను. హలో అన్న, జైబీఎం అన్న, ప్రైజ్ లాట్ అన్న. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అన్న? ఖమ్మం పాస్టర్ ఆదం అన్న. ఖమ్మం అన్న, చెప్పండి అన్న. ఆదం అన్న, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరో చూసారు కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే ఇప్పటి వరకు చూపించారు కదా జోసెఫ్ దాని గురించి అన్న, అజెండా గురించి అన్న. అంటే ఇప్పుడు భారత్ లో ఉన్న స్త్రీలందరినీ కూడా సేతన చేస్తా అన్నాడు కదా అన్న. అంటే
అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా రాముడికి భార్యలు అవ్వాలనా? ఇక ఆయనట్టే కదా, ఇక ఆయన చెప్పిన ప్రకారంగా అంతే కదా అన్న? అంతే కదా. దీన్ని ఇప్పటి వరకు కట్ చేస్తేనే బాగుంటుంది అన్న. ఎందుకంటే దాంట్లో క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. అన్న వాళ్ళ ఎజెండా ఆదామన్నా, వాళ్ళ ఎజెండా స్పష్టంగా ఉంది. వాళ్ళ ఎజెండా మీకు చూపించడం జరుగుతుంది. వాళ్ళ ఎజెండా ఎంత స్పష్టంగా ఉందో, ఎంత దాడులు చేస్తున్నారో, ఏ విధంగా ఇబ్బందులు గురియాలో, ఏ విధంగా వాళ్ళు ఎవరెవరు కలుస్తున్నారో, ఎంత టీం వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ అన్నారు. మీ అందరికీ ఒక ఎజెండా లేకపోతే క్రైస్తవ సమాజం మనుగడ ప్రమాదంలో నెట్టవేయబడుతుందని మొదటి నుంచి చెప్తున్నాను. పొద్దున్న నుంచి ఇవాళ మొత్తం లైవ్ అంతా చెప్తున్నాను. ఇప్పటికైనా స్టాండ్ తీసుకోండి దయచేసి. మీ అందరికీ ఒక ప్లాట్ఫామ్ జైభీం టీవీ ఉంది. జైభీం టీవీ అనే పేరే కనబడుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ లోగా పెట్టుకొని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని నడిపిస్తున్నటువంటి టీవీ. నాకు ఏమాత్రం భయం లేదు. మీ అందరి ప్రమాదంలో ఉన్నారు. మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, ప్రమాదంలో భయంకరమైనటువంటి ప్రమాదంలో ప్రవీణ్ పగడాల విషయంలోనే సైట్ ట్రాక్ చేయడం కోసం అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసిళ్ళు. అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి డిబేట్లు ఏవులు ఇలా చాలా టీవీ ఛానల్స్ ఇష్టానుసారంగా చెప్తున్నారు. అవన్నీ చూడండి, గమనించండి. ఇలా మన గురించి కొట్లాడది, మీ అందరి ఆత్మగౌరవం కోసం కొట్టాడు జైభీం టీవీ. మాత్రం మీ అందరూ సపోర్ట్గా ఉండండి. ఈ వీడియోలన్నీ షేర్ చేయండి. లక్షలాది మంది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అప్పుడు ఉంటే నేను మా బలం ఇది ఉందని చెప్పగలుగుతాం. ఇది మా ఆత్మగౌరవం అని చెప్పగలుగుతాం. అవునన్నా, దయచేసి మాకు కూడా మేము కూడా భయాన్ని వదిలేసుకున్నాం అన్న. ఎందుకంటే అన్నా దేవుని కొరకు ఇప్పుడు ఈ రోజున హతసాక్షిగా మారిపోయారు మన ప్రవీణ్ పగడాల్ గారు. అన్నా అంతకంటే ఎక్కువ ఎవరు లేరు ఇక్కడ అన్నా. అవును, అంతకంటే ఎక్కువ ఎవరు లేరు. ఆయన ఒక గొప్ప మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఆయనలో మనం గింత కూడా మనం సరిపోయే వాళ్ళం కాదు అన్నా. అందుకనే మేము కూడా భయాలను వదిలేసుకున్నాం అన్న. ఏం జరిగినా సావుకానే చూడు ఎంత గ్రేట్. ఖమ్మం నుంచి ప్లీజ్ నేనేం చెప్తున్నా మీ అందరికీ ఒకటే అన్నా, నిలబడండి అన్న. ఆత్మగౌరవ పోరాటానికి అండగా నిలబడండి. జైభీం టీవీని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, పే బ్యాక్ టు ద సొసైటీ చేయండి, నిలబెట్టండి. మీరు గర్వంగా చెప్పండి, పలాన్ జైభీం టీ ఛానల్ని సాయం చేసిన కూడా మీరు గర్వంగా చెప్పవచ్చు. ఎందుకోసం అంటే ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ఫైట్ చేస్తున్నాం. ఒక పక్కన నాకు జ్వరంతో ఉన్నాను. జ్వరంతో ఉండి కూడా నేను మాట్లాడుతున్నాను. నాకు చాలా అంటే చాలా నిరసనంగా ఉంది. అయినా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి మీరు అండగా నిలబడండి. ఆత్మగౌరవ పోరాటం ఇక్కడ జరుగుతున్నటువంటి వివిధ టీవీ ఛానల్ వివిధ రకాలుగా వాళ్ళు కుట్ర కుతంత్రాలు ఇస్తున్నారు. ఆ కుట్రను పసిగడుతుంది జైభీం టీవీ, రాస్తుంది జైభీం టీవీ. ప్రవీణ్ పగడాల అన్న విషయంలో మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తుంది జైభీం టీవీ. ఇవాళ ఉన్నటువంటి పాస్టర్లా ఎవరైతే నేను చెప్పినటువంటి ఎవిడెన్స్ ఎక్కడ కూడా లేవన్నా చూడండి. నేను చెప్పినటువంటి ఎవిడెన్స్ ఎక్కడ ఎన్ని టీవీ ఛానల్ ఇచ్చినా, మీరు ఎన్ని టీవీ ఛానల్ తిరిగేసినా ఎక్కడ కూడా ఉన్నాయి. దయచేసి ఈ ఆత్మగౌరవ పోరాటానికి మీరు అందరూ అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేము క్రిస్టియన్ తరపునే కాదు, జైభీం టీవీ తరపున కూడా పోరాటాన్ని థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మీ అందరు నిలబడండి అన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అన్న. నిలబడండి. జైభీం టీవీకి ఏం జరిగినా మేమైతే ఒప్పుకోము అన్న. ఊరుకోము కూడా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నిలబడండి అన్న. మీ అందరూ కూడా నిలబడండి. థ్యాంక్ యూ డేవిడ్ అన్న. జైభీం అన్న. ప్రైజ్ లాట్ అన్న. ప్రైజ్ లాట్ అన్న. థ్యాంక్ యూ అన్న. హలో అన్న. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లాట్ అన్న. బాయ్ అన్న. హలో చాలా వరకు కాల్ చేస్తున్నారు. దయచేసి ఎవరైనా కాల్ చేసి వాళ్ళు మాట్లాడుకున్న వాళ్ళు నిన్న ఒక అమ్మ 74 మిస్డ్ కాల్స్ చాలామంది కాల్ చేస్తున్నారు. దయచేసి మీ అందరికీ నేను చేతిలో జోడించి చెప్పేది ఒకటే. హలో సరే ఎక్కడ సార్ చెప్పండి సార్. హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. అబ్రామ్ సార్ చెప్పండి సార్. అదే సార్, ఈరోజు ఆయన పేరు శివప్రసాద్, అమరప్రసాద్ సార్ ఈరోజు డిబేట్ కి వస్తా అన్నారు కదా సార్. వచ్చారు? రాలేదు సార్. అసలు ఫోనే లిఫ్ట్ చేయలేదు. నువ్వు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. ఎందుకు మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు సార్ సవాల్ ఎందుకు వేస్తారు? వాళ్ళ ఛానల్లో సవాల్ వేసుకుంటారు సార్. వాళ్ళ ఛానల్లో సవాల్ వేసుకుంటారు. వాళ్ళ ఛానల్లో మాట్లాడుతుంటారు. వాళ్ళు సమాధానం. ఈయన అంబేద్కర్ గురించి కూడా చాలా బ్యాడ్ గా మాట్లాడి కేసులు పెట్టినాం సార్. అంబేద్కర్ గురించి మాట్లాడినప్పుడు సంఘటితమై ఆయన ఎక్కడ దొరికితే అక్కడ తొక్కి పారేసినాం. అంబేద్కర్ గురించి మాట్లాడదు సార్. అంబేద్కర్ లేకపోతే ఇవాళ మన అందరం లేము సార్. ఏ మాత్రం లేదు సార్. నిన్న మాట్లాడుతారు అదేగా సార్. మళ్ళీ డిబేట్కి వస్తున్నారు కదా. డిబేట్కి వస్తా అంటే ఫోన్ అసలు లిఫ్ట్ చేయలేదు, మాట్లాడలేదు వాళ్ళు. ఇప్పుడు మీకు ఇన్ని వీడియోలు కూడా చూపిస్తున్నాం సార్. ఇన్ని వీడియోలు ఇవన్నీ చూపించినాం. దీని మీద చెప్పండి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే సార్, మీ ఛానల్ వల్ల మాకు చాలా సంతోషం. అంటే మీరు జై భీమ్ అంటే కూడా అర్థం చెప్పారు.
జ్ఞానం వర్ధిల్లు కాక అన్నట్టు. సార్ ఆయన జై శ్రీరామ్ అంటే అర్థం చెప్పలేకపోయిండు. సార్ వారి ఏం లైవ్ పెట్టుకుంటాడు, ఏం డిబేట్ నడిపిస్తాడు సార్? అసలు అలాంటి వాళ్ళకి ఎట్లా సార్ జనాలు సపోర్ట్ చేస్తున్నారు? అసలు నిజంగా సార్ హిందూ మతస్థులు కానీ అంటే అందరూ సోదరులే, కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎంత అమాయకులు అంటే ఇలాంటి వాళ్ళని తొక్కుకుంటూ ముందుకెళ్తున్నారు సార్. అవును సార్, అవును. మీకు అన్ని అమాయకులు కళ్ళు తెరుచుకోవాలి సార్ ఇలాంటి. ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ అబ్రహం సార్, థ్యాంక్ యూ. జై భీమ్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. హలో సార్, చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జై భీమ్ అన్న, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నా. జై భీమ్ అన్న, థ్యాంక్ యూ. చెప్పన్నా నెల్లూరు అన్న, చెప్పన్నా. థ్యాంక్ యూ. అదే నిన్న అమర ప్రసాద్ లైవ్ పెట్టారు కదా. అవునన్నా. మధ్యలో మాట్లాడదామంటే నాకు అదే లైన్ దొరకలేదు. ఆయన కొన్ని ప్రశ్నలు విసిరాడు పాప, మా ఎవరో మాట్లాడింది కర్నూలు అన్న. అవునన్నా. ఇప్పుడు మీరు లైవ్ లో ఉన్నారా? లైవే నడుస్తుందన్న, మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు, చెప్పండి అన్న. రైట్. అదే కొన్ని ప్రశ్నలు ఆయన అడిగాడు ఆమెని అన్నా. ప్రవీణ్ ఆయన్ని గుద్ద పగిలి తాగుతాడని అది చాలా అనవసరంగా మాట్లాడాడు ఆయన. అవును. ఇంతకు ముందు కాల్ మాట్లాడట ప్రవీణ్ బ్రదరు మాకు చాలా ఆప్తుడు. మా ఆయన క్రైస్తవ లోకము ఒక మతం కాదు, మనిషి మనుగడకి మామూలుగా మానవ శాంతికి క్రీస్తు నేర్పిన మార్గం అది అని ఆయన చెప్పాడు ఆయన. అవును. వీళ్ళు ఆయన అంటాడు అది తాగి వచ్చాడని చెప్పి నేను ఈ సముఖంగా నేను అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానన్నా మీరేమనుకోతే ఒక నిమిషం చెప్పండి. ఆయన ఒక మాట అడిగాడు, ఏమనంటే ఫస్ట్ నేను అంబేద్కర్ దగ్గరికి వస్తున్నా, ఎందుకంటే జై భీమ్ ఛానల్లో అంబేద్కర్ మీద మచ్చయటం అనేది చాలా తప్పు. అతను దళిత ద్రోహి ఆయన. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, అంబేద్కర్ గారు రాజ్యాంగం గురించి ఏదో మాట్లాడాడు ఆయన. అసలు అది లేదు, అసలు నీకు తెలుసా ఆయన అనవసరంగా రాశాడు, నేను ఆ రోజు టచ్ చేసి ఇది చేసి అని చెప్పి చాలా పేర్లు నాకు అని గుర్తు రావట్లేదు సమయానికి. అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే ఈయన ఎక్కడుండే కూడా ఆయన తెలియాలి ఫస్ట్. అవును. అంటే ఇప్పుడు ఈయన సరే శ్రీరాముడు ఒక ప్రశ్న ఎల్లవడెత్తాడన్న ఒక ఆమె నేను అన్న ఇంకా లైన్ లో ఉందన్న, విమలమ్మ లైన్ లో బాపట్ల నుంచి నిన్న మన అమ్మ చెప్పండి అమ్మా. జై భీమ్ అమ్మ చెప్పండి అమ్మా. అన్న మీరు లైన్ లో ఉన్నా నెల్లూరు అన్న. ఈ పాస్టర్ జోసెఫ్ అన్న అతను అజయ్ పాస్టర్ మీద కేసు పెట్టారు కదా. అవునమ్మా. ఈ రాధా మనోహర్ అతను బైబుల్ మీద వచ్చేసినప్పుడు ఏం చేస్తారు ఈ పాస్టర్? ఆ రోజు బైబుల్ మీద ఇచ్చారు బైబుల్ అని చెప్పేసి బైబుల్ మీద వచ్చిపోస్తాను అన్నప్పుడు రోషం రాలేదా? ఇతను క్రైస్తవుడు అని చెప్తున్నాడు కదా. ఆ రోజు మరి ఇతను ఏం చేశాడు ఈ జోసెఫ్ అన్న అతను? అసలు నిజంగా పాస్టరేనా? మాకైతే మాత్రం అతను పాస్టర్ అని మాత్రం నమ్మకం లేదు. అమ్మా నేను ఇవరికి లైవ్ చూసినా, మీరు లైవ్ చూడండి. ఆయన పాస్టర్ కాదని చెప్పింది మనమే. ఆయన పాస్టరే కాదు, ఆయన ఒక బలమైనటువంటి ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్. ఆయన మత ప్రచారకుడు. ఆయన ఎజెండా వేరు. అసలు జోసెఫ్ అసలు పాస్టరే కాదు, అసలు ఆయన బైబుల్ గురించి కూడా తెలియదు. బైబుల్ కూడా పట్టుకోడు ఆయన. బైబుల్ అంటే ఆయనకు చిరాకు. మీరు ఇంకా ఆయన మాయలో పడకండి, ఆయన దొంగ పాస్టరు. ఇక ఇవరిదాకా మీకు లైవ్ లైవ్లో మీకు మొత్తం చూపించడం జరిగింది. ఎన్ని కుట్రలు చేస్తున్నారో, ఎంత భయంకరంగా కుట్రలు చేస్తున్నారో మీకు అంతా చూపించడం జరిగిందమ్మా. మీరు స్టాండ్ తీసుకోండి, మీరు అందరు సంఘటితంగా ఉండండి, స్టాండ్ తీసుకోండి. ప్రవీణ్ పగడాల విషయంలో పెద్ద కుట్ర జరుగుతుంది. ఒక వీడియో కూడా పగడాల పగిలిందని కూడా వీడియోలు పెడుతున్నారు. భయంకరంగా చేస్తున్నారు. దయచేసి మీరు అందరు నిలబడండి అమ్మా. అమ్మా చేయండి అమ్మా, ప్లీజ్ చేయండి. మీరు చేసినాక నాకు వాట్సాప్ చేయండి, నా నెంబర్కి వాట్సాప్ చేయండి. ఒక క్రైస్తవ మతాన్ని కాకుండా మేము క్రైస్తవ మతం అని కాదు, పట్టుకొని పగడాల పగిలిందని హెచ్చరికగా ఒక క్రైస్తవుడు వస్తున్నాడు, ఒక దేవుడు వస్తున్నాడు, ఒక రాజు వస్తున్నాడు అని చెప్పి అతని అంత హేళన చేస్తుంది కదా ఏంది. అప్పుడు ఈ పాస్టర్ జోసెఫ్ అన్న అతను మరి బైబుల్ ను పట్టుకొని ఒక పాస్టర్ ను పట్టుకొని అంత ఇదిగా చేసేటప్పుడు దాన్ని ఏం చేయగలిగారు? ప్రవీణ్ బ్రదర్ మీద ఆయన ఒక అపవాదం చేశాడు. ఏం అపవాదం చేశాడంటే, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. దేశద్రోహి, ఈయన బ్రిటిషోడు, నా తల్లిదండ్రులు అన్నాడు అని మాట్లాడాడు అతను. అవునవునవును. నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు.
నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, కొద్దిగా సైలెంట్ కూడా. మాట్లాడండి. బ్రిటిష్ వాళ్ళు నా తల్లిదండ్రులు అంటే సందర్భం ఏమొచ్చిందంటే, కొన్ని యుగాల ముందు ఈ అమారా ప్రసాద్ తాతలు ఉన్నప్పుడు ముంతక మూతి వెనక చీపిరి కట్టేసి, ఒరే నువ్వు అంట్రానోడివి, నువ్వు ఊరు బయట ఉండాలి, నువ్వు మనిషివే కాదని చెప్పి మా ఆడపిల్లల కాడ రైబొట్లు ఇప్పేసి, రొమ్ముల మీద ట్యాక్సులు వేసి, చదువు చెప్పకుండా చెవుల్లో సీసాలు పోసి, అసలు మీరు మనుషులే కాదు, అసలు మీరు మానవత్వమే కాదు, అసలు మీరు ఎవరు దూరం చెప్పి ఎన్నో చట్టాలు చేసుకొచ్చి దూరం పెట్టినప్పుడు, బ్రిటిష్ వాళ్ళలో క్రైస్తవ భావాలు కలిగినటువంటి క్రీస్తు మార్గాన్ని కలిగినటువంటి మహానుభావులు కొంతమంది నా ఆడపడుచులకి, మా తాతమ్మలకి దగ్గరకు వచ్చి రైగుడ్లు ఇచ్చారు. అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టారు. నాకు చదువు అంటే వాళ్ళు నేర్చుకోరా అని చెప్పి చదువు నేర్పారు. నువ్వు ఇది స్కూల్, ఇప్పుడున్న కుహునా మేధావులంతా క్రిస్టియన్ స్కూల్ నుంచి వచ్చిన తగలబడ్డ మందే. అంత చేశారు కాబట్టి ఆయన తల్లిదండ్రులాగా అన్నం పెట్టాడు అని చెప్పాడు. కానీ ఆ పదాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ వాడు తల్లిదండ్రులు దేశద్రోహాన్ని ఈ పందిగాడు అనకూడదు. అసలు కాబట్టి ఆ మాటలు రావట్లేదు. వీడు మనిషికి పుట్టాడా? అసలు మనిషి అయితే ఎంత దాకా చెయ్యడన్నా, అది ఒక మనిషి కాదు. అసలు మనిషి ఎక్కడ వచ్చాడు? ప్రవీణ్ పగడాల దేశద్రోహి అంటాడు. ఇంకోటి ఇంకొక మాట అన్నాడు శివగారు. ఇంకొక మాట అన్నాడు, ఈయనేదో సెక్యులర్ భావాలు కనిపించి నేను అల్లాని, యేసు ప్రభుని, అందరినీ శ్రీరాముని ముగ్గురిని కలిపి అంటాను సెక్యులర్ గా అనగాలని ఒక సహోదరికి ప్రశ్న వేశాడు. నేను సమాధానం చెప్తున్నా. ఇప్పుడు నేను యేసు ప్రభు నా రక్షకుడు అంటానికి నాకు రీజన్ ఉంది. నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. నాకున్న చెడ్డ అలవాట్లు మానుకొని సమాజంలో మంచివాడిగా బతుకుతున్నా, బైబిల్ చదువుకుంటున్నా, నాకు వీలైతే ఒక సహాయం చేస్తున్నాడు. కానీ ఒక హత్యలు చేసి, తాగి, మానభంగాలు చేసి సమాజంలో అల్లకల్లాలు సృష్టించడంలా అల్లా గురించి నాకు పెద్దగా తెలియదు. వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. ఈయన నేను శ్రీరాముడిని అంటే వాళ్లే చెప్పారు ఆయన రాజని. నేను శ్రీరాముడిని ఎట్టగా నా దేవుడుగా ఎట్ట ఒప్పుకుంటా? నేను ఎందుకు ఒప్పుకోనని దానికి రీజన్ చెప్తా. శ్రీరాముడు నా ఫోర్ మనసు అయినా సింహకుడిని ఒక బ్రాహ్మణుడు మాటని తలనరికిచ్చాడు. తన సొంతగా భార్యని అడవులకు పంపించాడు. నీకు ఆదర్శం అయితే నమ్ముకో, నీ నమ్మకాన్ని నేను కాదంటోలా. నేను విశ్వసించడం నా విశ్వాసాన్ని ప్రశ్నించడానికి నువ్వే ఉండదు, నాది నా విశ్వాసం. ఇప్పుడు నాకిష్టం, నువ్వు నమ్ముకోవద్దని నేను చెప్పట్లా. నువ్వు నమ్ముకో, నువ్వు ఎలాంటి నమ్ముకో, నువ్వు ఏమైనా చేసుకో, అది నీ ఇష్టం. నువ్వు వచ్చి నువ్వు సెక్యులర్ భావాలు నువ్వు ఇట్లా అనుకోవాలంటే నేను రాముని ఎట్టంటాను? ఇప్పుడు బ్రాహ్మణ మాటలు నా ఓడిని తల్లరికిచ్చాడు, భార్యని ఇద్ది పంపించాడు, ఇలాంటి పనులు చేసిన వాడిని నేను ఎట్ట ఒప్పుకుంటాను? నాకు రాముడు ఏం వరకబెట్టలా, నాకేం చేయలా. ఒకవేళ మీకు దేవుడే తగి ఉండొచ్చు. నాకు అంబేద్కర్ చేశాడు, నన్ను మనిషిగా నిలబెట్టాడు, సహాయపడ్డాడు. నేను చదువుకోవడానికి నాకు అక్షరముక్తి ఇచ్చాడు. ఈ రోజు సమాజంలో జ్ఞానంగా తిరగటానికి నా ఫోర్ ఫాదర్స్, నా ఫోర్ బ్రదర్స్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ అయి కనీసం వాళ్ళు చేయగలిగిన సహాయం పేదలు చేస్తున్నారు. అన్నం తింటున్నాము, సమాజంలో ఒక మనిషిగా కట్టుబట్టుకొని తిరుగుతున్నా. ఆ అవకాశాన్ని నాకు అంబేద్కర్ గారు ఇచ్చారు. నువ్వు ఇచ్చావా? నువ్వు అనుకున్న రాముడు మనుధర్మ శాస్త్రాన్ని అనుసరించి వాళ్ళ యుగ ధర్మ ప్రకారం ఒకరిని చంపాడు. వాడు ఏం చెప్తే అది చేసుకొచ్చాడు. అంటే నువ్వేం చేస్తున్నావు? ఇండైరెక్ట్ గా రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి శ్రీరాముడు చేసుకొచ్చిన మనుధర్మ శాస్త్రాన్ని అమలుపరచాలని చూస్తున్నావా? నీ గనక శక్తులు ఎవరు? అంటే దళిత జాతి బతకటం నీకు ఇష్టం లేదా? నువ్వు ఒక మనిషివేనా? అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? దీనికి సమాధానం చెప్పాలి అతను. ఇంకొకటి 2 అయిపోయినాయి. 3వ ప్రశ్న ఒకటి అడిగాడు. అమ్మ మీరు ఆగండి. విమలమ్మ ఒక్క నిమిషం మీరు ఆగండి. అన్న మాట్లాడండి. అన్న చెప్పండి. ఇంకో ప్రశ్న ఏదో అన్నాడు, నాకు గుర్తు రావట్లేదు. నాకు 2 ప్రశ్నలు, ఇంకో ప్రశ్న ఏదో అన్నాడు, నాకు గుర్తు రావట్లేదు. ప్రవీణ్ పరార్ గురించి, దీని గురించి అన్నాడు. ఇంకొకటి ఏదో అంబేద్కర్ గురించి అన్నాడు, నాకు గుర్తు రావట్లేదు. నాకు జై భీమ్ అంటే దాని గురించి మాట్లాడు. రాజ్యాంగం ఎప్పుడు ఎవరు రాసిల్లు, ఎన్ని గ్రంథాలు రాసిల్లు, ఎట్లా రాసిల్లు గుర్తొచ్చింది. ఒక సహోదరుడు అన్నాడు, నువ్వు బైబిల్ తీసుకొని వచ్చి ఆదికాండం నుంచి ప్రకటన కన్నా చివరి వరకు కూర్చొని చదవగలవు, దాని బూతులు ఉండి అన్నాడు. హలో అన్న చెప్పండి అన్న, వింటున్నాం, చెప్పండి. బైబిల్ తీసుకొచ్చి నువ్వు ఆదికాండం మొదటి నుంచి ప్రకటన కన్నా చివరి వరకు చదవగలవా, దాంట్లో బూతులు ఉన్నాయి, నువ్వు కావాలని చదువు, నేను ఇది అన్నాడు. నేను చెప్తున్నా, అర్థం కాకపోతే అతనికి వచ్చి నేర్చుకోమను. అది ఒక రోజు డిబేట్ కాదు. నేను అట్టే చెప్తున్నా, బైబిల్ తీసుకొని మన వాళ్ళు వస్తారు, బైబిల్ తీసుకొని వస్తారు. ఆయన అష్టాదశ పురాణాలను, శివ పురాణాలని, ఏమున్నాయో హిందూ గ్రంథాలు మొత్తం వేసుకోమను. బైబిల్లో ఒకళ్ళు తప్పు చేసి ఉంటే మానవులు తప్పు చేశారు. ఆ మానవులు తప్పు చేసింది దేవుడు ఎందుకు రాసిచ్చాడంటే, ఒరే ఎదవలారా,
ఇలా తప్పులు చేయగాకని చెప్పి దృష్టాంతంగా బైబిల్లో రాశాడు. వాళ్ళ దాంట్లో దేవుళ్ళే ఒకరితో ఒకరు వీర్యం పోసుకొని అసలు చండాలం ఉన్నాయి. ఆ గ్రంథాలు చదవమని ఆయన్ని, ఆ గ్రంథాలని చదవమని. ఎందుకు అందరు చదువుతున్నారుగా, వీళ్ళ పుణ్యం అని చెప్పి బైబిల్ కంటే కూడా పేర్లకు అన్ని గ్రంథాలు చదువుతున్నారు. గురి కింద గబ్బు పెట్టుకొని ఆయన గ్రంథాల గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఆయన మనిషా పశువు నాకు అర్థం కావట్లా. ఆ గ్రంథాలని చదివి గబ్బు కొట్టి చూడలేక జనం పక్కన పడేశారు. ఎంతో మంది బ్రాహ్మణ మేధావులు, ఎంతో మంది ఉన్నతంగా ఆలోచించే మహానుభావులు, బ్రాహ్మణులకు ఉన్న ఆడిముత్యాలన్నీ కూడా ఈ చండాలోరా ఇదని చెప్పి ఇంకా ఉచ్చదాగుతా ఫోర్ఫాదర్ అంబేద్కర్ తిడతా అసలు అంబేద్కర్ వాదులు అతను ఎలా కన్సిడర్ చేస్తున్నారో, సమాజానికి ఆయన ఏమని సాటిస్తున్నాడో ఇంతవరకు అర్థం కావట్లే ప్రపంచానికి. ఎవడో ఉచ్చదాగి వాళ్ళ ఉచ్చదాగి వీళ్ళ ఉచ్చదాగి నా ఫోర్ఫాదర్ అంబేద్కర్ అంటానికి ఇది ఎవడో, అసలు మేము లేవు అంబేద్కర్ లేకపోతే. దాన్ని జై భీముని ప్రశ్నిస్తాడు. జై శ్రీరామ్ అనుకో నువ్వు అన్నారు, నువ్వు అనుకో నా మీద రుత్తకాడికి నువ్వెవడవి. సారీ అన్న, కూతురు మాట్లాడితే నాకు చాలా ఆక్రోశం వచ్చింది. ఎందుకంటే నా ఫోర్ఫాదర్ అంబేద్కర్ అందుకు నేను ఉండలేకపోయాను. ఆత్మీయ తండ్రి లాంటి ప్రవీణ్ ప్రవణ అనటానికి ఉండలేకపోయాను. నా బైబిల్ నా జీవితం ఒక బ్రదర్ ఇంతకు ముందు మాట్లాడాడు, సస్తే ఒకేసారి తెస్తారు, అందరూ ఆత్మ కన్నా రెడీగా ఉన్నారు. బ్రతుకులు క్రీస్తే సావు అయితే మేలే, వీళ్ళు వచ్చాక తీసింది ఏం లేదు, మేము బతికి కూడా చేసేదే లేదు, మా క్రీస్తు కోసం మేము మరణించడానికి. ఇలాంటి ఎదవల్ని ఇప్పుడే కట్ చేయకపోతే చాలా దూరం పోతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ లైవ్ వింటున్న వాళ్ళందరూ ఆలోచించండి, మీ ఓటు హక్కు ద్వారా మనం రాజ్యాధికారాన్ని సాధిస్తేనే ఇలాంటి వాళ్ళని నిరూపించగలం. ఇది మీరు అనుకుంటున్న ఒక వ్యక్తి గురించి కాదు, ఈ వ్యక్తి వెనకున్న శక్తి గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ వ్యక్తి వెనక శక్తి ఎవరు, ఆ శక్తి ఏ ఓటు ద్వారా వచ్చిందో మనందరం సంఘటితమై ఇదిగో ఇలాంటి మంచి ఛానల్స్. ఇంకోటి బ్రదర్ అందరూ చెబుతున్నా, ఏ ఛానల్ చూడాలో ఏ ఛానల్ చూడకూడదో కూడా నిర్ణయించుకోవాల్సిన ఆ టైం వచ్చేసింది క్రైస్తవ లోకానికి. నాట్ ఓన్లీ క్రైస్తవులు, ఎవరైతే మానవతావాదులు ఉన్నారో, ఎవరైతే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించను ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరూ మానవ దృష్టితో బ్రాహ్మణుల్లో ఉన్న అభ్యుదయవాదులు, సామాజిక స్ఫూర్తిని, సామాజిక సమసమాజాన్ని ఆశించే మహానుభావులకు కూడా నేను చేతులొచ్చి నమస్కారం చేస్తున్నా. దయచేసి అందరూ ఆలోచించండి. సభ్య సమాజంలో ఒక నీతి చెప్పే మనిషిని ఇంత దారుణంగా చంపి దాన్ని కొన్ని ఛానల్ ద్వారా వీళ్ళు క్రియేట్ చేసి కొన్ని సాక్ష్యాలను పుట్టించి, అసలు ఆ పోలీసులు సాక్ష్యాలు ఎందుకు పుట్టించారో వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు, ఎంతవరకు అర్థం కావట్లా. ఇన్ని చేసి ఈ కథ నడుపుతా ఉంటే అందరు అమాయకులయ్యి, క్రైస్తవులు ఎందుకు అమాయకులు అంటే క్రైస్తవులు బైబిల్ ఫాలో అవుతారు కాబట్టి, దేవుడు యెహోవా యుద్ధం అని చెప్పుకున్నారు కాబట్టి అట్లా ఉంటున్నారు. అదే క్రైస్తవులు అందరూ కళ్ళు తెరిచి రోడ్డు మీదకి వస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది. కాబట్టి సభ్య సమాజం ఆలోచించండి, మీ ఓటు హక్కుని వినియోగించుకోవడం ద్వారా దీన్ని చేయాలి. అందరూ సంఘటన కావాలి. మనం ఏదో గందరగోళం చేయాలని ఉద్దేశం కాదు, కానీ ఆత్మీయంగా మనం మేలుకోవాలి. మన ఉద్దేశాలను బయటపెట్టి మన హక్కులు మనం పరిరక్షించుకోవాలని మీ జేటీ ముఖంగా నేను విన్నవిస్తున్నాను అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అన్న, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నీకు ప్రత్యేక ధన్యవాదాలు. జై భీమ్ అన్న, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చేస్తున్న సేవ దేవుడు ఇప్పుడు మర్చిపోడు. మీ ఛానల్ బహుగా దీవించుగాక. మీరు థ్రెట్ను జాగ్రత్తగా ఉన్నాను, మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి అన్న. రిక్వెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. మీ అందరూ ఉండండి, ఏ మరి పాటు ఉండవద్దు, ఏదైనా ఉంటే అమ్మటే ఉండండి. మీరు జాగ్రత్త తీసుకోండి, తొందరపడి జాగ్రత్తగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. మేము ప్రేయర్ చేస్తాం మీకు. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న. రైట్.